కేసరపల్లిలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగ. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారందరూ కూడా స్వగ్రామాలకు చేరుకుంటారు. ప్రధానంగా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలు, అలాగే సాంప్రదాయ క్రీడలు. ఈ సంక్రాంతిలో ప్రధానంగా ఈ కోడి పందాలను ఎక్కువగా చూస్తూ అలాగే కోడి పందాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఉన్నాము. ఈ కేసరపల్లిలో సంక్రాంతి కోడి పందాలకు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఈ కోడి పందాలను నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ సంక్రాంతి రైతులు చేసుకునే పండుగ కాబట్టి ఈ సంక్రాంతి కోడి పందాల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా కోడి పందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సంక్రాంతి బరుల వద్ద సాంప్రదాయ పద్ధతిలో ఈ స్టేజ్ని అయితే అలంకరించడం జరిగింది. మొత్తం డెకరేషన్ చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి మొత్తం ఇక్కడ కేసరపల్లి బరిలోనే కనిపిస్తుందా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా ఈ సంక్రాంతి బర్లను డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంక్రాంతి కోడి పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా కోడి పుంజులను తీసుకొని తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ సంక్రాంతి అనగానే కోడి పందాలు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ కోడి పందాలను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈ కోడి పందాల్లో పాల్గొనే కోడులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అవి హెల్దీ ఫుడ్ తినేలాగా, ఎందుకంటే కోడి పందాల బరిలో కూడా పందెం గెలిచేందుకు కూడా వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కోళ్ల జాతులకు సంబంధించి కోళ్ల జాతుల్లో ఈ కోడి పందాల్లో ఏ కోళ్ళు జాతులు గెలుస్తాయి ఏంటన్నది కూడా ముందే డిజైన్ చేసుకొని వాటిని చూస్తూ ఉంటారు. ప్రధానంగా మనం ఈ కోడి పందాలని వీక్షించేందుకు ప్రాంతాల నుంచి కూడా ఈ బర్ల వద్దకు చేరుకున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు ఫారినర్స్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే కోడి పందాలను పురుషులే కాకుండా మహిళలు కూడా ఆసక్తిగా ఈ కోడి పందాలను చూస్తూ ఉంటారు. ప్రస్తుతం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు ఫారినర్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి అనగానే కోడి పందాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సాంప్రదాయ పద్ధతిలో ఈ కోడి పందాలను వేస్తూ ఉంటారు. ఈ కోడి పందాలను వీక్షించేందుకు మహిళలు అలాగే చిన్నపిల్లలు ఈ కోడి పందాల బర్ల వద్దకు రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలు అనేవి చాలా ఫేమస్. పండగ సందర్భంగా కోడి పందాలను వేస్తుంటారు. మేడం, ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ కోడి పందాలు చూడడానికి వచ్చారు కదా? బాగుందండి, చాలా బాగుంది. చూడలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా జరుగుతున్నాయంటే వచ్చాము ఇక్కడికి. పండగ అంటేనే కోడి పందాలు లేకపోతే ఈ ఎద్దుల పోటీలు అట్లాంటివి జరుగుతుంటాయి సాంప్రదాయ పద్ధతిలో. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కోడి పందాలను చూడడం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి, బాగా చేశారు. మన సంక్రాంతి అంటేనే మెయిన్ కోడి పందాలు అన్నీ. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము పుట్టిరాలండి, మాది నూజివేడ దగ్గర. పుట్టిరాల నుంచి వచ్చాం. దీంట్లో దిగింది పద్మారెడ్డి గారు, మా అల్లుడు గారు. పండగ అంటే కొత్త అల్లుళ్ళతో పండగ జరుపుకుంటాం మేము. మా అల్లుడు గారు పందాలు గ్రాండ్గా ఎత్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్పగా, మాకు చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. మా అల్లుడు గారి పందాలు చాలాసార్లు 10 సంవత్సరం వేస్తారు. ఎప్పుడు విన్ అవుతారు. ఎప్పుడు చాలా గ్రాండ్గా భారీ ఎత్తులో పందాలు ఏర్పాటు చేస్తారు. మేము పందాలకు రావటం ఇదే ఫస్ట్ సారి ఇక్కడ రావటం. చాలా బాగా జరుగుతున్నాయి. బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో నువ్వు చూసావా నాన్న? ఎట్లా అనిపించింది కోడి పందాలు? వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు బర్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ పోటీల్లో వీక్షించేందుకు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ కోడి పందాలు చూస్తున్నారు కదా? మన ట్రెడిషన్ పందాలు ఇక్కడ వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా జరుగుతున్నాయి కోడి పందాలు. అయితే ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి మన ఆంధ్రాకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. దాన్ని బట్టి ఇంకా సంతోషించాలి. మన ట్రెండ్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.
సంక్రాంతి సంబరాలు కృష్ణా జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలతో పాటు ఆవుల అందాల పోటీలు, అలాగే బండిలాగుడు పోటీలు, ఇలా అనేక పోటీలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో ఈ పోటీలను వీక్షించేందుకు మన రాష్ట్రం నుంచే కాక అలాగే తెలంగాణ, అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఈ పోటీలను వీక్షించేందుకు ప్రజలు వస్తూ ఉన్నారు. కోడి పందాలు ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. సంక్రాంతి అంటే ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండు కనుమ, ఈ 3 రోజులు కూడా కోడి పందాలు జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా బర్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకవైపు ఈ కోడి పందాలు చూసేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా.